కొత్తగా దోషం చేయడం ఏంటి? ఇది అక్యూజ్ నెంబర్ 11, A11 కదా. A11 అంటే ఏంటి? ఏ అంటే అక్యూజ్డ్, ఏ అంటే యాపిల్ కాదు, ఏ ఫర్ యాపిల్ కాదు కదా, ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అక్యూజ్డే కదా A11 అంటే. సో అక్యూజ్ నెంబర్ 11 అంటే మరి ప్రభుత్వం దోషంగా నిలబెట్టింది. అయితే నిందితులు మాత్రమే, ఇప్పుడు ఆయన నేరస్తుడు కాదు కదా, నేరస్తుడు కాదు. హైకోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని కూడా చెప్పింది. రేపు కోర్టులో తేలుతుంది అల్టిమేట్గా ఏమవుతుందని. ఎందుకంటే ఉభయల వైపు వాదనలు కంప్లీట్లీ అపోజిట్ ఉన్నాయి. ఇందులో ఎక్కడన్నా ఒక చోట గ్రే ఏరియా లేదు, కంప్లీట్ డైవర్స్. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని ప్రభుత్వం అంటుంది, అనుమతి ఇచ్చారని అల్లు అర్జున్ తరఫు టీం అంటుంది. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళే నాకు ఎందుకు దారి చూపారని అల్లు అర్జున్ అంటాడు. సో అందువల్ల కంప్లీట్లీ కంటెస్టబుల్ ఉన్నాయి కనుక మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు రావాల్సిందే. ఇప్పుడు పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదన వాళ్ళు చెప్పచ్చు. అల్టిమేట్గా కోర్టు ముందు వాదనలు చెప్తే సరిపోదు కదా. కోర్టు విల్ ఆస్క్ ఫర్ ద ఎవిడెన్స్. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి మాట అన్నాడు, మేము లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి డిసెంబర్ 2న వాళ్ళు అప్లికేషన్ పెడితే డిసెంబర్ 3న రావద్దు అని చెప్పాము. ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది, సంతకం పెట్టాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంధ్యా థియేటర్కి ఇచ్చాం, దాని మీద సీల్ వేసి సంతకం పెట్టి మాకు ఇచ్చారన్నాడు. కోర్టు ముందు అది ప్రజెంట్ చేయాల్సి వస్తుంది పోలీసు. మరి అది ప్రజెంట్ చేసినప్పుడు అల్లు అర్జున్ టీం ఏమంటుంది? మరి అట్లా క్లియర్గా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మరి ఎలా వచ్చారు? తర్వాత ఒక రోడ్ షో చేశారని ముఖ్యమంత్రి అంటాడు. ఇది రోడ్ షో కాదు, కొద్ది మీటర్ల ముందు, అది కూడా ఆడియన్స్ డిస్పర్స్ కావాలని నేను బయటికి వచ్చానంటారు. రేపు ఆ విజువల్స్ ఫుటేజ్ అంతా కోర్టు ముందుకు వస్తుంది కదా. ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్. పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదనలు వాళ్ళు చెప్పచ్చు. కానీ అల్టిమేట్గా కోర్టు ముందుకు వచ్చే వరకు మెటీరియల్ ఎవిడెన్స్. కోర్టు విల్ సీ ద వీడియోస్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తారు. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంటూ మీరు ఆ వీడియోలు కూడా చూశారు అన్నారు. అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ ఏంటి? నా బెడ్రూమ్లోకి వచ్చారు, నేను డ్రెస్ మార్చుకుంటే అంటే కూడా ఎలవ్ చేయలేదు అని అన్నారు. ఈ రెండు కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. వీడియోలు చూడండి అని కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ వీడియోలు మరి మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు వస్తాయి. సో అందువల్ల కోర్టు ముందు మెటీరియల్ ఎవిడెన్స్తో వచ్చినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇలా మెటీరియల్ ఎవిడెన్స్ ఉండడం కష్టం. ఏసీపీ వెళ్ళాడు ముందు, డీసీపీ వెళ్ళి చెప్పాడు, ఆయన ముందే చెప్పినా కూడా సినిమా చూశాడని. అది మరి ఎలా ప్రూవ్ చేస్తారో తెలియదు, ఎందుకంటే అది ఓరల్గా చెప్పడమే కదా. సో అక్కడ ఎవరమో సాక్షులుగా ఎవరుంటారు, ఎవరు చెప్తారు అనేది క్వశ్చన్. థియేటర్లో కష్టం కూడా అది థియేటర్లో కష్టం కదా. నథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా. థియేటర్లో ఈ సీసీటీవీ ఉండవు సార్. గతంలో ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగిన సందర్భం ఉన్నా సార్? అంటే మనకు గుర్తులేదు, మాట్లాడకూడదు. గతంలో స్టాంపీడ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం నిజం, క్రౌడ్ డిజాస్టర్స్ మన దేశంలో అనేక సార్లు జరుగుతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్లో బోలే బాబా, మీకు గోదావరి పుష్కరాలు, జయలలిత మీటింగ్లో జరిగింది, మనకు పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతున్నాయి, మీకు గుజరాత్లో ఒక బ్రిడ్జ్ మీద జరిగింది. ఇలా ఒక్కసారి కాదు, ఇది దేవాలయాల్లో జరుగుతున్నాయి, ఆరాధనా స్థలాల్లో జరుగుతున్నాయి, ఇలా అనేక సార్లు జరుగుతున్నాయి. అయినా ప్రాపర్ క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎవరం పట్టించుకుంటలేదు. అదే అన్ఫార్చునేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంధ్యా థియేటర్కు సినిమా హీరోలు రాకూడదు. అందరికీ తెలుసు అక్కడ 10 షాపులు ఉన్నాయి, 10 థియేటర్లు ఉన్నాయి. అదే టైంకు 10 థియేటర్లో షోలు ఉంటాయి. అదే సమయంలో అక్కడ ఎగ్జిట్ ఎంట్రీకి గేట్లు ఏమి సెపరేట్గా లేవు. సంధ్యా థియేటర్ ఇస్ నాట్ అన్ ఓపెన్ మల్టీప్లెక్స్ కాదు. ఎప్పుడు కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉండాలి కదా. క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి అది మెయిన్ రోడ్డు, విపరీతమైన ట్రాఫిక్ ఉండే ప్రాంతం. మీరు అక్కడ ఎందుకు రావాలి సెలబ్రిటీలు అంటారు. ఆ పోలీసులు అనుమతి ఇచ్చినా తప్పే అంట. పోలీసులు తప్పు, అప్పుడు తప్పు ఎవరితో అయితే గ్యారెంటీగా ఉంటుంది. అనుమతి ఇవ్వకుండా పోతే సెలబ్రిటీలు తప్పు, అనుమతి ఇస్తే పోలీసులు కూడా తప్పు. ఎందుకు అక్కడ అనుమతి ఇవ్వాలి? ఏంటి దేశంలో లేవా థియేటర్లు, మల్టీప్లెక్స్ బోర్డు ఉన్నాయి? ఇలా అక్కడ చూడండి. ప్రేక్షకుల మధ్య చూడాలి అని హీరోకు ఉండడంలో తప్పు పట్టను నేను. ప్రేక్షకుల మధ్య చూడాలి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇండియా టుడే ఆజ్ తక్ ఇంటర్వ్యూలో घर में भी देख सकते ना అన్నాడు, హోమ్ థియేటర్ మీద దేఖ సక్తే అని. సినిమా తాను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య ఉండి వాళ్ళ ఎమోషన్స్ చూడాలి అని ఒక హీరో అనుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు నా వీడియో నేను చూసుకుంటూ 10 మంది ఒక సడన్గా నేను బస్సులో పోతుంటా, వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయితే నాకు ఆనందం వేరే ఉంటుంది కదా, అందులో తప్పలేదు. కానీ సంధ్యా థియేటర్కి ఎందుకు వాళ్ళ సెంటిమెంట్ లాగా
సినిమాలంతా సంధ్యా థియేటర్కి పోతారు. ఉమ్. అదే 50 ఏళ్ల కింద సంధ్యా థియేటర్ వేరు, 30 ఏళ్ల కింద